గురుగారు, కోదండరామయ్య గారింటికి ఇలా వెళ్ళొచ్చా అండి? ఇలా వెళ్ళొచ్చు. ఇచ్చే ఇది ఎరా సుత్తి తెచ్చావా? ఏదైనా ఇవ్వు, గబగబా ఈ 2 మేకులు కొట్టేస్తా. అది కాదు నాన్న, మరేమో ఎదురింటి వాళ్ళు సుత్తి లేదన్నారు. లేదన్నారా? చా 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 చా, ఏం పిసినారు మనుషులరా! సుత్తి ఉంచుకోలేదన్నారా? సుత్తి ఏమన్నా అరిగేదా తరిగేదా? నిన్న సాయంత్రం నేను చూశానే ఆయన సుత్తితో మేకులు కొడుతుంటే. సరే, నువ్వు వెళ్ళి పక్కింట్లో పట్టరాపు, వాళ్ళకు 2 సుత్తాలు ఉన్నాయి. పక్కింటి వాళ్ళని కూడా అడిగాను నాన్న, వాళ్ళు కూడా లేదన్నారు. వాళ్ళు కూడా లేదన్నారా? చా 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 చా, దేశంలో పిసినాడితనం ఇంతగా ప్రబలిపోయిందన్నమాట. ఏం చేస్తాం, లోపలికెళ్ళి మనసుత్తే పట్టరాపు. మతిమరుపు అంటే గుర్తొచ్చింది, ఒక్కసారి ఆ పక్కింటి తొంగి చూడండి. ఏమండి, బజార్కి వెళ్తున్నారేమో, వచ్చేటప్పుడు ఓ 1/4 కేజీ కాఫీ పొడి పొట్లం తీసుకురండి. కొంచెం చూసి తీసుకురండి. పోయినసారి మీరు తెచ్చిన కాఫీ పొడి ముక్కు పొడి వాసన వచ్చింది. అలాగే వచ్చేటప్పుడు ఆ పోస్ట్ ఆఫీస్ పక్కన మన పాలబ్బాయి ఉంటాడు, వాణ్ణి కాస్త మందరించి రండి. మరీ నీళ్ల పాలు పోస్తున్నాడు. ఆ చేతోటే ఓ 2 కట్టలు కొత్తిమీర ఓ 2 కరివేపాకు కట్టలు కూడా తీసుకురండి. చెప్పినవన్నీ గుర్తున్నాయా? అసలే మీకు మతి మరుపు. ఏవాయ్, బజార్కి వెళ్తున్నా, ఇంట్లోకి ఏమన్నా కావాలా? పోని ఇదేదో పరధ్యానంతో వచ్చిన మతిమరుపు అనుకుని సర్దుకుందామండి. ఇలాగే నాకు తెలిసిన ఓ పెద్ద మనిషి ఓ ఆదివారం నాడు భార్యా సమేతంగా అదే ఊళ్ళో దూరంగా ఉన్న తన స్నేహితుడిని చూడడానికి వెళ్ళాలి. అది వాళ్ళ ప్రోగ్రాం. తర్వాత ఏమైందో చూడండి. సరే, అయినట్టే. ఏం మనిషో ఏం లోకమో, ఏ విషయమో గుర్తుండదు కదా. ఏమండి, మిమ్మల్నే ఇంకా పేపర్ చదువుతూనే కూర్చున్నారా? నవ్వుతారేటి పైగా? ఇవాళ మనం సుధాకర్ అనే వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం కదా. అదేమిటి, వాళ్ళు కదా మన ఇంటికి వస్తామన్నారు. చాలండి, మనమే వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం. ఓహో, ఇంకా మీరు తీరిగ్గా పేపర్ చదువుతూ కూర్చుంటే ఎప్పుడు వెళ్ళాలి మనం? ముందు ఒకసారి టైం ఎంత అయిందో చూడండి. కాఫీ కప్పు చేతిలో ఉండగా మిమ్మల్ని టైం చూడమన్నానే, నాది బుద్ధి పొరపాటు. అవును, అసలు ఈ కాఫీ కప్పు నా చేతుల్లోకి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందా? వంటింట్లోంచి ఎగురొచ్చి మీ చేతిలో వాలింది. అలాగా, ఎలా వచ్చిందా నేను కంగారు పడుతున్నాను. చాలే లేవండి, మతి మరుపుకైనా ఒక హద్దుండాలి. పాపం వాళ్ళు మన కోసం ఎదురు చూస్తుంటారు. త్వరగా తయారవ్వండి. పేస్ట్ బాత్రూంలో ఉంది, దాంతో గెడ్డం గీసుకునేరు, పాళ్ళు తోముకోండి. అయ్యో, బట్టల సబ్బు కూడా బాత్రూంలోనే ఉంది, ఒళ్ళు రుద్దుకుంటారో ఏమో. త్వరగా కానీ పోయి, అవతల సుధాకర్ వాళ్ళు మన కోసం ఎదురు చూస్తుంటారు. పైగా ఇవాళ సోమవారం కూడాను. ఇవాళ సోమవారం కాదండి, ఆదివారం. ఓ, ఆదివారం కాదు. ఏమిటండి అలా కుంటున్నారు? మీ రెండో కాలికి బూటేది? ఓహో, మర్చిపోయా, ఇది పట్టుకో. అబ్బా, ప్రతిదినము మీ టీవీని ఇలా శుభ్రపరచండి. తరువాత టవల్తో శుభ్రంగా తొడవండి. టింగ్ టింగ్. యాండి, అరే ప్రభాకర్ అన్నయ్య. ఓ ప్రభాకర్, వెల్కమ్ వెల్కమ్. ఏమిటయ్యా ప్రభాకర్, ప్రతి ఆదివారం వస్తానని ఫోన్ చేస్తావు, రావు పెట్టవు. ఏమిటోనయ్యా, ఆదివారం వద్దామని నీకు ఫోన్ చేస్తా, కానీ సోమవారం గుర్తొస్తుంది నీకు ఫోన్ చేశానని. ప్యాక్ చేసి పంపుతానన్నావుగా, మీకోసమనే ప్యాక్ చేసి పంపించాను. మీ మతి మరపు అన్నయ్య గారు తీసుకెళ్లి పోస్టులో వేశారు.
ఎలా అయితే ఇన్నాళ్ళకమే ఓ ఇదా స్ప్రే. ఓ భలే పని చేసావు. మొంగడికి వస్తా రెండు. ఏదమ్మా నూరమ్మా నూరు మీకోసం ఇది తెచ్చాను చెప్పుకోండి. ఇదిగో ఇది నీకు. ఆయనకి పిల్లలంటే ఎంత ఇష్టమో. ఏమిటయ్యా ఎందుకు కొడతావు బెల్లలాగా? పేపర్ బిల్. రేపురా. గుడ్ గర్ల్స్, స్వీట్ గర్ల్స్. ట్యూషన్కి వెళ్ళండమ్మా, ట్యూషన్కి వెళ్ళండి. దట్స్ నైస్. ఏమిటో కొత్త కొత్త చొక్కాలు అనుకుంటున్నావు ఈ మధ్య. ఏం చెప్పమంటావయ్యా? లోపలికి వెళ్దాం రావే సుజాత. మొన్న మీ అన్నయ్య గారు పాత ప్యాంటు షర్ట్లు వేసి స్టీల్ సామాన్ తీసుకున్నాను, చూద్దుగాని రా. చూసి మర్చిపో. ఇంటికి వెళ్ళి మనం కూడా ఇంప్లిమెంట్ చేద్దామని నన్ను సతాయించేవు సుమా. ఇదయ్యా మా ఆవిడ వరుస. బట్టలు కాస్త పాత పడ్డాయంటే చాలు స్టీల్ సామాన్లు వాడిని పిలవడం, బట్టలు వేసి సామాన్లు తీసుకోవడం. మొన్నటికి మొన్న ఆఫీస్కి హడావుడిగా ఫోన్ చేసింది. ఏమిటో అనుకుని పరిగెత్తుకొచ్చాను. ఒంటి మీద చొక్కా తీసే స్టీల్ సామాన్లు వాడికి వేసేసిందయ్యా. ఎవరితో చెప్పుకోరు. సంవత్సరానికి 4 సార్లు బట్టలు పట్టించాల్సి వస్తుంది. నీకే నయం కదయ్యా, ఒక్క దెబ్బకు 2 బిట్టలు. బట్టలు కొంటే స్టీల్ సామాన్లు కూడా వచ్చేస్తున్నాయి. నేను చూడు బట్టలు స్టీల్ సామాన్లు వేరే వేరే కొనుక్కోలేక అల్లాడిపోతున్నాం. ఇక్కడ వస్తాయి, నాకు అవసరం బోల్డ్ పనులు ఉన్నాయి. అదేమిటయ్యా ఇవాళ సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాను? కాదు ప్లీజ్, ఎందుకంటే ఇంకోసారి వచ్చినప్పుడు ఒక రోజల్లా మీ ఇంట్లో ఉంటాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సారీ 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 సారీ. ప్రభాకరం మీ ఆవిడ. ఫోన్ బాగుంది కదా. మీ అన్నయ్య గారికి ఖర్చు వేసి తీసుకున్నాను. ఆయనేరనయ్య మేడం మీదకి వెళ్ళారా? లేదమ్మా, ఇంటికి వెళ్ళిపోయాడు. అయ్యో కర్మ, చస్తున్నా నీ మతిమరుపు మనిషితోటి. పెళ్ళాన్ని తీసుకొచ్చానన్న సంగతి కూడా మర్చిపోయి వెళ్ళే ఈయనతో ఎలాగన్నయ్య వేగడం? ఈ మధ్య కొంచెం ఎక్కువైనట్టుందమ్మా మీ ఆయనకి మతిమరుపు. మొదటి నుంచి ఇంతేనన్నయ్య. మా పెళ్ళైన కొత్తలో హనీమూన్ కని బయలుదేరాం కదా, తీరా రైలు కదిలిన తర్వాత చెప్పారు తనొక్కరికి టికెట్ తీసుకున్నానని. బాగుంది వరుస. వెళితే వెళ్ళారులే, ముందు భోజనం చేద్దాం పద. ఇంటికి వెళ్ళాక ఆయనకి గుర్తొచ్చి వస్తారు. రండి, మీకు వడ్డిస్తాను. సరే వడ్డించి వస్తాను. ప్రభాకరం. ఏమయ్యా ప్రభాకరం, నీకేమైనా తలకాయిందా? నేను అలా పిలుస్తూనే ఉన్నాను, నువ్వు అలా వెళ్ళిపోతూనే ఉన్నావు. మరీ అంత మతిపరిపోతే ఎలా? అవునయ్యా, హడావిడిలో మర్చిపోయాను హెల్మెట్. గుడ్. భోజనం వడ్డించాను, రండి. వచ్చాడమ్మా మీ ఆయన వచ్చాడు. ఏరన్నయ్య ఎక్కడా? హెల్మెట్ ఇచ్చి పంపించేశాను. అదేమిటన్నయ్య, ఆయన మర్చిపోయింది నన్ను కదా. అవును కదూ. చూసారా, ఇలాగే షేవింగ్ క్రీమ్తో పళ్ళుతో వేసుకునేవాళ్ళు, షేవింగ్ బ్రష్ కాఫీ కప్పుల్లో ముంచేసేవాళ్ళు, దువ్వెన్న తలలోనే పెట్టుకుని కనిపించలేదని పెళ్ళాన్ని కేకలేసేవాళ్ళు పోలేడంతమంది. ఆ పెళ్ళైన కొత్తలో మా ఆవిడ్ని తీసుకుని ఓ సినిమాకి వెళ్ళి హాల్లో ఆవిడని వదిలేసి నేను నాటకం రిహార్సల్స్కి వెళ్ళిపోయాను. అది గుర్తుంచుకుని కోపం వచ్చినప్పుడల్లా నన్ను తిడుతూనే ఉంటుంది ఇప్పటికీ మా ఆవిడ. అవన్నీ మీకు చెబితే బాగుండదు అనుకోండి. న్యూటన్ మహాశయుడు అంతటి వాడే ఒక 6 నెలలు తన ల్యాబ్లో సపర్యలు చేసిన ఓ యువతిని దగ్గరగా పిలిచి, డియర్ మనం వెంటనే పెళ్లి చేసుకుందామా అని అడిగాట. దానికి ఆవిడ బోల్డ్ అంత సిగ్గుపడిపోయి, ఊరుకోండి ఎవరన్నా వింటే బాగుండదు, నేను మీ పెళ్ళాన్నే అన్నదిట. అది విషయం.